రేవంత్ రెడ్డి సీఎంగా ఫెయిల్ అయ్యారని ఆరోపించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. వరి కొనుగోలుపై ఇంతవరకు రివ్యూ పెట్టని సీఎం అందాల పోటీలపై రివ్యూ పెడుతున్నారని మండిపడ్డారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ వరి కొనుగోలుపై లేదని విమర్శించారు. కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు ఆ ఆఫీసర్లతో. దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన? అందాల పోటీల మీద మీటింగ్ పెడతాడు. ఆయనకు అందాల పోటీలు చేసేది ఇంపార్టెంట్ ఉన్నది. రైతుల వడ్లు తొందరగా అన్లోడ్ చేయించి రైస్ మిల్లర్లతో మాట్లాడి కరువు లేకుండా రైతుల ధాన్యాన్ని చేయాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు ఆయనకి. అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది. అందాల పోటీలు ఎట్ట చేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నాడు. చాలా దురదృష్టం ఇది. రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైనాయి ఆయనకు. ఇంకా మొన్న అందాల పోటీలు అంటే కస్తూరిబా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా చూపించాలన్నట్టు అందాల పోటీలు. ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే. ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు, పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు. పైగా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందాల పోటీలు చూపించండి అని అధికారులకు చెప్తా ఉన్నాను. నేనంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ అందాల పోటీలతో పాటు వేల్యూరు సీఎంల పోటీ కూడా పెట్టండి, వేల్యూరు ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి. ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా, లారీలు వారం రోజులు రైస్ మిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చేత కానీ